ఇది సింపుల్. ఫ్యాన్ లేక తిరగాలంటే ఇలాగ రైట్. ఇప్పుడు అవి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా మూడు తిరుగుతున్నటువంటి లుక్ తెలిసిపోతుంది. రైట్. గాడ్ భజన్. సో అంటే దీంతో మనకు జగ్లింగ్ విన్యాసం పూర్తయినట్టేనా? ఇంకా ఈ మూడు కత్తులతో ఇంకేమైనా చేస్తారా? ఈ మూడు కత్తులతో ఇంకేం లేదు, జగ్లింగ్ పూర్తయినట్టు. రైట్. అంటే 4 బాల్స్ తోటి 3 కత్తులతోటి. ఇప్పుడు మీరు బాల్స్ అయితే 4 చేసిండ్రు, మరి ఇట్లాంటి కత్తులతోటి 4 ట్రై చేయలేదా? 4 ట్రై చేయొచ్చు, కానీ డిస్టర్బ్ అయ్యి టచ్ అవుతాయి. పొడుగు ఉన్నాయి కాబట్టి టచ్ అవుతాయి, అవి గోలు ఉన్నాయి కాబట్టి టచ్ కావు. ఓకే. సో ఇది ఇట్లాంటివి మనకు మూడిటితోటే ఫుల్ స్టాప్ పెట్టేది. రైట్. ఇక అసలు విన్యాసానికి సమయం దగ్గర పడిందండి. సో ఆ 3 కత్తులతోటి జగ్లింగ్ ఎట్లా చేయాలి అనేటువంటిది ఆయన చూశారు. ఇక నెక్స్ట్ ఈ కత్తిని చూస్తున్నాం మనం. దగ్గర ఒక చెయ్యంత పొడవు, ఒక మీటర్ పొడవు ఉంది. ఈ మీటర్ పొడవు ఉండేటటువంటి ఇట్లాంటి కత్తులను ఆయన చెప్తున్నారు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ బాపు దగ్గర నుంచి చూసుకొని నేర్చుకొని ఒక కత్తి ఫస్ట్ మింగినా అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏడాదికి ఒక కత్తి యాడ్ చేసి దగ్గర ఇప్పటికీ ఒక 22 కత్తులను మింగి వాటిని గొంతులో అట్లనే హోల్డ్ చేసి చేసేటటువంటి గొప్ప సాహసానికి నిజంగా ఒడిగట్టిండ్రు. అందుకే ఆయనకు గిన్నిస్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ కూడా ఆయనకు వచ్చింది. సో దానికి నిజంగా యావత్ తెలంగాణ కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే తెలంగాణ బిడ్డ, మన కరీంనగర్కి చెందినటువంటి వ్యక్తి. సో తన వృత్తిపరంగా నేర్చుకున్నటువంటి దానిని గిన్నిస్ రికార్డ్ దాకా ఆ సాహసాన్ని తీసుకెళ్లారు. దానికోసం చాలా కృషి చేశారు. ఏడాదికి ఒక్క కత్తిని లోపల పెట్టుకునే వాళ్ళు, దానికి అంత టైం ఇచ్చేవాళ్ళు అని అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత విల్ పవర్ ఉంది, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆయన కష్టపడి ఈ రికార్డును సొంతం చేసుకున్నారండి. మన కోసం ఇప్పుడు ఆ రికార్డు మనకు చూపించడం కోసం టీ న్యూస్ కి ఆయన వచ్చారు. సో ఆల్ ది బెస్ట్ సార్. ఒక్కసారి మీ విన్యాసం కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. అంటే దీన్ని ఇప్పుడు పెట్టుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఇవన్నీ జమ చేసి ఒకటేసారి మింగేస్తాను, మీరు ఒక్కొక్కటి తీస్తాను బయటికి. అంటే మొత్తం 22 కత్తులు జమ చేసి ఒకటేసారి మింగుతాను, ఒక్కొక్కటిగా తీస్తాను బయటికి. రైట్. ఒకసారి చేయండి. అంటే ఎవరి సహాయం అన్నా మీకు అవసరమా, ఒక్కలే చేసేసుకుంటారు? సాయం కావాలి, అందించుడే. నేను అందిస్తాను. ఓకే. గిల్లగా మడతాయి. రైట్. కత్తుల కిషన్ గారు మనకి రెడీ అయిపోతున్నారు మొత్తంగా మనకు విన్యాసాన్ని చూపించడం కోసం. అయితే ఇవి ఇట్లా హోల్డ్ చేయడమే కష్టంగా ఉందండి. దగ్గర 5 కత్తులే నా చేతిలో ఉన్నాయి. 5 కత్తులని హోల్డ్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఆయన రిమైనింగ్ అన్ని కత్తులు కూడా ఒక ఆర్డర్ లో పెట్టేసుకుంటున్నారు. ఆర్డర్ లో పెట్టేసి దాదాపు 22 కత్తులు, అంటే 21 కత్తులతో ఒక ఆస్ట్రేలియన్ పేరు మీద ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేసి దాదాపుగా 22 కత్తులని నోట్లో మింగి ఆ తర్వాత తను రికార్డు బ్రేక్ చేసి తను రికార్డ్ హోల్డర్ అవ్వాలి అనేటువంటి దాంతో ఆయన 22 కత్తులను ప్రజెంట్ నోట్లో మింగడానికి ట్రై చేశారు. సో సక్సెస్ఫుల్ గా సాధించారు. గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది. మన దగ్గర కూడా లెక్క పెడితే 22 కత్తులు ఉన్నాయి, అయిపోయినాయి. ఆయన ఆల్మోస్ట్ 21 చేతిలో పట్టుకున్నారు, ఇంకొక కత్తి కూడా చేతిలో పట్టేసుకుంటున్నారు. ఇంకా మరి కొద్ది క్షణాల్లో సో మీరు పట్టుకోండి సార్, అది నేను ఇస్తాను. ఒకళ్ళు ఇస్తే మీకు ఈజీ అయిపోతుంది పట్టుకోవడం. రైట్ అండి. 22 కత్తుల్ని ఒక్కటి వెనుక ఒకటి వరుసగా పేరు చేశారు. ఇప్పుడు ఒకేసారి 22 కత్తుల్ని మింగుతానని చెప్తున్నారు కత్తుల కిషన్ గారు. అది చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది అన్ని కత్తులు చేతిలో పట్టుకుని నోట్లో మింగడం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ ఆయన లెక్క పెడుతున్నారు కూడా, ఆల్మోస్ట్ 22 కత్తులు ఎగ్జాక్ట్ గా ఉన్నాయి. సో ఆ 22 కత్తులు మింగడానికి సిద్ధమవుతున్నారు. మనకు కూడా అంటే కొంచెం టెన్షన్ ఉన్నా కూడా కిషన్ గారు మీకేమైనా టెన్షన్ అనిపిస్తుందా? మాకైతే టెన్షన్ అవుతుంది ఇక్కడ చూడడానికి. నాకు మింగక ముందు టెన్షనే ఉన్నది, మింగినక టెన్షన్ ఉండదు. టెన్షన్ ఉంటుంది అంటే ఎందుకు ఇన్ని సార్లు చేసినాక కూడా ఇంకా మీకు ఎందుకు టెన్షన్? టెన్షన్ అంటే ఎక్కువ ఈ దొడ్డు చూడండి, ఆधा ఇంచు ఈ ఇంచు మన గొంతులో ఆधा ఇంచు అట్లా ఉండదు. కాకపోతే అంటే ఒక్కటి ఎక్కువ అయితే కొంచెం తక్లీఫ్ అవుతుందని ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్స్రే తీయించినా అని అన్నారు కదా, మీరు ఎప్పుడన్నా ఈ విన్యాసాలు చేసేటప్పుడు డాక్టర్ల దగ్గరికి, అంటే మన గొంతు చూసే డాక్టర్ల దగ్గరికి ఇట్లా పోయి మరి ఏమన్నా అవుతుందా, ఎట్లుంటది అనేది ఏమన్నా అడిగినరా? అంటే ఎన్ని కత్తులు పడతాయి అనేది ఏమన్నా తెలుసుకున్నారా? తెలుసుకున్నా. ఏం చెప్పారు? మన అన్నం తినేది ఎట్లనో అలాగని, కానీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లోపలికి పోయినా ఇంకా ప్రాబ్లం లేదు, కానీ గొంతు కాడికే ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే మింగగలుగుతారు. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మింగగలుగుతారు. 25 కంటే ఎక్కువ మింగలేరు. 25 కంటే అయితే అక్కడ జాగ ఉండదు, అంతకంటే లోపలికి పోవు. ఓకే సరే, మొదలు పెడదామా? మరి ఇంకేమన్నా అంటే మంచి నీళ్ళు ఇట్లా ఏమన్నా తాగుతారా? లేదు సార్, ఇంకా మేడం మింగేసుకుని
ఇక చూస్తూ ఉంటే నాకు భయం అనిపిస్తుంది. రైట్ అండి, సారీ మేము టెన్షన్ పడి మిమ్మల్ని భయపెట్టిస్తున్నాం. ఓకే, ఏం పర్వాలేదు. సో కిషన్ గారు మొత్తం మీద 22 కత్తులను మింగడానికి ప్రజెంట్ ఆయన సిద్ధపడ్డారు. సో చూస్తుంటేనే మనకు టెన్షన్ అవుతుంది కానీ సో ఆయన చాలాసార్లు చేశారు కాబట్టి ఆయన కూడా రిలాక్స్డ్ గానే ఉన్నారు. మనం కూడా రిలాక్స్డ్ గానే ఉండి ఒక్కసారి చూద్దాం. వామ్మో, 22 కత్తులు. రియల్లీ గ్రేట్ సార్. 22 కత్తులు ఆయన నోట్లో పెట్టుకున్నారు. చూస్తుంటే మనకే ఒళ్ళు గగుర్పడిచేటట్టుగా కనిపిస్తోంది. రియల్లీ గ్రేట్ సార్. అంటే చూడ్డానికి భయంకర, అంటే ఏం మాట్లాడాలో కూడా ఒక క్షణం పాటు మాకు అర్థం కాలేదు. మీ కళ్ళెంబట నీళ్ళు కూడా వచ్చేసినాయి ఆ నోట్లో పెట్టుకోగానే. ఎందుకు ఒకసారి అంటే భయం అయిందా, బాధ అయిందా, దేనికి ఏడ్చేశారు? మిమ్మల్ని చూస్తే మాకు కూడా దుఃఖం వచ్చేసింది ఆ క్షణంలో. ఇది మింగే వరకు తక్లీఫ్ ఉంటుంది ఎట్లాగా, దాన్ని బట్టి కళ్ళకు అంటే కొంచెం ఒకసారి అంటే ఎట్లా మీకు ఎందుకు అట్లా ఫీల్ అయింది? తెలియదు మనకు దమ్ము అంటే గొంతు కూడా ప్యాక్ అవుతుంది కదా, దమ్ము వెళ్ళక ఇక కళ్ళకు చేస్తారు. అంటే కనీసం ఆ దమ్ము తీసుకునేంత గ్యాప్ కూడా ఉండదు అవి పెట్టుకున్నప్పుడు? అది ఉండదు. ఉండదు. ముక్కుతోటే గాడుపు తీయాలన్న, ఎంతసేపు దాకా గాడుపు తీయాలంటే లోపల ఊపిరితిత్తులు, దాన్ని ఏమంటారు, గాడుపు వెళ్ళేది ఊపిరితిత్తు కదా, దాన్ని ప్యాక్ చేసి పడేది. మనం అమ్మేస్తే ఇట్లా మాట్లాడుతూ ఉంటే గాడుపు తగులుతుంది. ఇది ప్యాక్ చేసే వరకు గొంతు ప్యాక్ అయిపోయింది, తలిగక ఎత్తి పడేస్తాను ఇట్లా ఊపిరితిత్తులు ఎత్తి పడేస్తే అది తీసేటప్పుడు కొద్దిగా తెల్లగా నీళ్ళు వచ్చేస్తుంది. సరే, మీరు అన్నారంటే ఊపిరితిత్తుల్ని కూడా అంటే ప్యాక్ చేసే విన్యాసం ఇది, అంటే మీకు గాలి కూడా ఆడలే, గాలి ఆడలే. అది ఇప్పుడు నోట్లో పెట్టుకున్నారు, పెట్టుకొని అది లోపలికి వెళ్ళంగానే తర్వాత వెంటనే మీరు తీసేస్తారు. అట్లా ఎంతసేపు మీరు ఉంచుకోగలుగుతారు? ఎంతవరకు మన దమ్ ఆపగలుగుతామో అంతవరకు. సో ఇప్పుడు దాదాపుగా మా దగ్గర మీరు ఒక నిమిషం సేపు అంటే అట్లా లోపల పెట్టుకున్న తర్వాత ఒక 30 సెకండ్ల దాకా అది అట్లా తీయకుండా తిరిగారట, తిరిగేసి తర్వాత తీసిండ్రు. అది ఎప్పుడన్నా ట్రై చేసిండ్రా? ఎంతసేపు పెట్టుకోగలుగుతాము అనేది ఎప్పుడన్నా చెక్ చేసుకున్నారా? చెక్ చేసి గింతే మింగాను, చూయించాను, ఆగి బ్యాగ్ తిరిగాను, మళ్ళీ ఇటు అంటే అందరికి చూపించాలి అని ఆ పొజిషన్ ఇంతవరకే చేశాను. ఇంకా కొంచెంసేపు ఆపాలని అది చేయలేదు, చేస్తాడు ఇంకా ట్రై చేసేటప్పుడు అది కూడా చేయగలరు. అంటే కొంతమంది మనకు మ్యాజిక్ షోలు చూస్తుంటాము, అవి చేసేటప్పుడు అందులో కొన్ని వేరే రకమైనటువంటి కత్తులను చూపించడం కానీ అవి కొంచెం పొడుచుకున్నట్టు చూపిస్తూ ఉంటారు. అవి జస్ట్ ఇట్లా టచ్ కావగానే అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిలో ఆ సిస్టమ్ ఉంటుంది. కానీ ఇవి ఒరిజినల్ కత్తులు స్టీల్తో చేయించినవి. ఇవి మీరు గిన్నీస్ రికార్డు కూడా వచ్చినటువంటి కత్తులు. ఇన్ని నోట్లో పెట్టుకొని చేసేటప్పుడు మీరు గిన్నీస్ రికార్డు చేసినప్పుడు ఆర్కే స్టూడియో ఏదైతే ఉందో ఆ విజువల్స్ చూస్తే మాకు కూడా అనిపిస్తుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మగారు అనుకుంటారు కూర్చున్నారు, ఆవిడ ఆల్మోస్ట్ ఏడ్చేస్తున్నారు. అంటే ఇట్లాంటి ఫీట్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి నిజంగా అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు చేసేటప్పుడు? వాళ్ళకి ఐటమ్ ఫస్ట్ చేశాను టీవీలో వచ్చేటప్పుడు. నేను 3 కత్తులు స్టార్ ప్లేస్లో కుచ్కర్ దిగాను ప్రోగ్రామ్లో నేను 3 కత్తులు మింగాను. ఇప్పుడు 3 మింగుతాను. ఆ కత్తులను చూసి వారు కత్తులు ఎందుకు మింగుతాను, బౌల్స్ జగ్లింగ్ ఆడతావు కదా, ఇవన్నీ తోటి మాతోడు చేస్తున్నావు, నీకేమైనా అయితే మాకు తక్కువ, అది మాకెవడు సాధేతోడు అని మా అమ్మ మా భార్య అనేది. నేను వాళ్ళకి తెలియకుండా నేను కత్తులన్నీ స్టైల్ చేసి సైడ్లని ఇట్లా నేర్చుకొని నాకు టీవీలో వచ్చింది 2 సార్లు 3 సార్లు. 17 కత్తులు మింగేటప్పుడు, 19 కత్తులు మింగేటప్పుడు వాళ్ళు చూసి ఈ కత్తులు ఎప్పుడు నేర్చును ఎట్లా ఎగినావు టీవీలో వచ్చిన చూసారు, కొంచెంసేపటికి బాధపడ్డారు. ఇవన్నీ ఈ ఐటమ్ నీకు నువ్వు షో ఆడుతావు అదే చాలు. నాకు కూడా తెలుసు, జగ్లింగ్ చేసి నీ ఆదా పోనే గంట కామెడీ చేస్తా, పబ్లిక్ని నోపిస్తాను నేను,
అంటే కామెడీ కూడా చేస్తారు. కామెడీ కూడా చేస్తా. ఇందులో కామెడీ చేసి పబ్లిక్ని బోల్డ్ ఐటమ్ ఆడితే బోల్ ఇటువంటిది ఏంది అని కత్తి అలాగే నేను మజాక్ ఆడి పబ్లిక్ కూర్చు చేస్తే నాకు కూడా కూర్చొని అనిపిస్తుంది. అలాగే చేస్తా. అలా చేస్తే దాదాపుగా ఒక గంట కూడా ప్రోగ్రామ్ చేయగలుగుతాను. అది స్టేజ్ షో ఆడతాను ఎక్కువ శాతం. అంటే నిజానికైతే ఒక స్టేజ్ షో నడిపియాలి అని అంటే కత్తులతోటి విన్యాసాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే వేరే రకం కూడా మీరు నడిపించుకోవచ్చు. కాకపోతే దీన్ని ఒక సాహసం, ఈ సాహసం మాత్రం నిజంగా అండి మాకు చూసినంత సేపు మాకే ఒళ్ళు గగురు పొడిచినట్టు అయిపోయింది. ఒకసారి మా ఫ్యామిలీ మొత్తం ఒకటే రోజు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు తోటని చిన్నప్పుడే రోజు చూశారు. వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా, మీరు చూశారు ఎట్లను, అలాగనే బాధపడి వాళ్ళు ఏడ్చారు ఏమనవుతుందో అని. మీకు ఫస్ట్ ఆ గిన్నీస్ రికార్డ్ అనేటువంటిది అది నార్మల్ విషయం కాదు. సో మీరు వృత్తిపరంగా నేర్చుకున్నదైనా కూడా దానికోసం ఎన్ని సంవత్సరాలు కృషి చేసి ఆ స్టూడియోలో అవన్నీ చేసి చూపించినాక మీకు ఆ గిన్నీస్ రికార్డ్ వచ్చిన క్షణం మీకు ఎట్లా ఫీల్ అయింది, ఎట్లా అనిపిస్తుంది? నాకైతే బాగా ఖుషి అనిపించింది. అంతకుముందు నేను స్టేజ్ ఎక్కిన ఇది అవుతుందో కాదు కానీ కాళ్ళు చేతులు వణుకుడు చాలా అయింది. కానీ అప్పుడైతే మేడం చూసే వరకు కామెడీ చేసింది కొద్దిగా. కామెడీ చేసే వరకు నాకు కూడా కొంచెం రిలాక్స్ అయిపోయినా నీ స్టేజ్ లైన్ కదా, ఆ స్టేజ్ లైన్ వరకు నీ స్టేజ్ మీద వచ్చే వరకు కొద్దిగా చదువు ఇప్పుడు ఏం కాదు బేఫికర్ అనే బేఫికర్ తోటే చేసినాను. అది సక్సెస్ అయింది. అండ్ మీకు ఇప్పుడు 2 రికార్డులు వచ్చినాయి కదా? 2 వచ్చినాయి. ఇప్పుడు ఒకటేమో ఇప్పుడు 22 కత్తుల్ని మింగినరు, అదొకటి వచ్చింది. ఇంకో రికార్డు 17 కత్తులు నోట్లో ఉండంగా 3 కత్తులు బ్యాలెన్సింగ్ చేసి, అంటే ఇందాక ఈ ఇట్లాంటి 3 కత్తులు జగ్లింగ్ చేసి సేమ్ అంటే ఇవి నోట్లో పెట్టుకొని అది చేయడం. ఈ నోట్లో ఉండంగా 3 కత్తులు ఇలాగ బ్యాలెన్సింగ్ చేసి దాని రికార్డు ఒకటి వచ్చింది. ఓకే, అది మాకు చేసి చూపిస్తారా? ఇప్పుడు తర్వాత ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. అంటే మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు కొంచెం టైం తీసుకొని, అంటే దీనివల్ల మనకి ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ఒకసారి నోట్లో పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు అని అనుకుంటేనే చేద్దాం మనం, లేకపోతే కామెడీ షోకి వెళ్ళిపోదాం. రైట్ అండి, కత్తుల కిషన్ గారు చేసి చూపించినటువంటి విన్యాసం మనం అందరం చూసాము. దాదాపుగా కదండి ఎగ్జాక్ట్ గా 22 కత్తులను ఆయన నోట్లో పెట్టుకొని మింగేశారు. మనం చూస్తుంటే 22 కత్తులను మింగి మనం చూస్తుంటేనే ఆయన తీశారు. ఆయన కళ్ళెంబట నీళ్లు కూడా వచ్చాయి. ఒక్కసారి అంటే ఆ శ్వాస ఆడలేదు, శ్వాస ఆడని ఆ టైంలో ఆటోమేటిక్ గా అట్లా వచ్చేసింది అని కూడా ఆయన చెప్పారు. సో రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ అండి. గిన్నీస్ రికార్డు కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు కృషి చేశారు. ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది మనకు అది ఎంత కష్టమైనటువంటి విషయం, అది ఊహించుకోవడానికి చూడడానికే ఒక నిజంగా భయాన్ని కోల్పెట్టేటువంటి విషయం. బట్ ఆయన చాలా ధైర్యంగా ఒక సాహసాన్ని చేసి గిన్నీస్ రికార్డులో తన పేరుని నమోదు చేసుకున్నారు. మన తెలంగాణ బిడ్డ అవటం కూడా మనందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. అయితే కిషన్ గారు మరిన్ని సాహసాలు కూడా చేసి చూపించడానికి మనకు రెడీగా ఉన్నారు. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ కూడా, ఆయన కామెడీ కూడా చేసి అందరినీ నవ్వించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మరింత చిట్ చాట్ లోకి వెళ్లే ముందు, ఆయన సాహసాలు మరిన్ని చూసే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు. వెల్కమ్ బ్యాక్. నిజంగా శ్రీరామనవమి రోజు అందరూ కూడా పండుగ మూడ్లో ఉన్నారు. మనకు కూడా మన తెలంగాణ బిడ్డ, మన కరీంనగర్ బిడ్డ ఇన్ని విన్యాసాలు చేశారు. గిన్నీస్ రికార్డు కూడా చోటు చేసుకున్నారు. గిన్నీస్ బుక్ లో కూడా తన పేరును నమోదు చేసుకున్నారు అనేటువంటి విషయం విన్నప్పుడు సరే అది ఎట్లా ఉంటుందో ఏమో, తను ఏదో సాహసం చేశాడో అని అనుకున్నాం. కానీ మన తెలంగాణ ఛానల్కి వచ్చి టీ న్యూస్ లో ప్రజెంట్ ఆయన చేసినటువంటి సాహసాలు చూస్తుంటే కూడా నిజంగా ఎంత కృషి చేశారు, తను ఎంత కృషి చేసి ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఇవాళ అట్లాంటి సాహసం చేయగలిగారు. తన వృత్తిపరంగా నేర్చుకున్నటువంటిదైనా కూడా దాన్ని అటువైపు తిప్పుకొని దాన్ని ఒక గిన్నీస్ రికార్డ్ సాధించే దాకా వెళ్ళారు అని అంటే తను ఎన్ని కష్ట నష్టాలు కోర్చారో కూడా మనకు ఇందాక చాలా వివరించారండి. అయితే తను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తాను, తను కామెడీ షోస్ చేస్తాను, అలాగే చాలా రకాలైనటువంటి విన్యాసాలు కూడా తనకు వచ్చు అని ఇందాక చెప్పారు. మనం ఒకటి అడిగాము, ఇంకొకటి కూడా గిన్నీస్ రికార్డు ఉంది తనతో, అది కూడా చేయగలుగుతారని. కాకపోతే ఇప్పుడే అన్ని కత్తుల్ని మింగారు కాబట్టి కొంత టైం తీసుకొని అది చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తను వ్యక్తం చేశారు. మనం కూడా నిజంగా అంటే తన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం అదొక్కటి పోస్ట్ పోన్ చేసుకుందాం. అప్పటి వరకు మనం చాలా వేరే విన్యాసాలు కూడా ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు కిషన్ గారు? నెక్స్ట్ ఒక కట్టె కొన్ని దారాలు చుట్టాను, కానీ ప్రేమతోటి పేరు పెట్టాను. ఏం పేరు పెట్టారు? శ్రీదేవి. హీరోయిన్ పేరు పెట్టేశాను. ఆరు నేను చెప్తాను డాన్స్ చేయమంటే చేయాలి, ఆగమంటే ఆగాలి. ప్రేమతోటి పేరు పెట్టాను. ఎవరుగా అవుతావు, ఏం పేరు పెట్టగలుగుతావు? హీరోకు హీరోయిన్తో కావాలి కదా, ఏం పేరు కావాలి మీరు చెప్పండి మేడం. చిరంజీవి. అచ్చా, శ్రీదేవి చిరంజీవి ఇద్దరు డ్యాన్స్ చేయాలి. ఎలాగ చేయాలి? స్టేజ్ మీద చేయాలి. ఇద్దరు డైరెక్టర్ నేను చెప్పినట్టు వినాలి.
అచ్చా, మీరు సినిమా డైరెక్టర్? సినిమా డైరెక్టర్. నేను చెప్పినాడు స్టెప్ అంటే స్టాప్ కావాలి, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయాలి, చూడండి ఎలాగ చేస్తుంది. అంటే మీరు ఒక కొరియోగ్రాఫర్ కూడా. చెప్పండి. చిరంజీవి శ్రీదేవి డ్యాన్స్ బరబరా అన్న. 1 2 3 4 come on here and sit. Good. If we are dance, come on here and stop. Hi. Ding go. Come on dance here and stop. Hi. Ding go. Come on here and stop. Ay. And stop. And stop. రైట్, నిజంగా బాగుంది. అంటే బొంగురాన్ని ఒక్కసారి తిప్పిన తర్వాత మళ్ళీ అది ఆగింది అంటే మళ్ళీ మనం తిప్పేదాకా మొదలు కాదు వాస్తవానికి అయితే. సో మీరు అది స్టాప్ అన్నప్పుడు ఆగిపోతుంది, డాన్స్ అనగానే మళ్ళీ తిరుగుతుంది. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? బ్యాలెన్సింగ్ అంతే, కొద్దిగా పైకి వస్తేనేమో తిరుగుతుంది, కింది కంటేనేమో ఆగిపోతుంది. అంటే అది నార్మల్ గా ఎవరు చేసినా కూడా అవుతుంది అట్లా కాదు, అది అలాగే చేయరు, కింద ఓళ్ళు ఉన్నది. ఓకే, అయితే ఇది ముందు అసలు ఇదేంటిది? ఇది లోకండి. ఓకే, ఈ లోకండు, ఈ సూది లేదా ఈ రంధ్రంలో ఇలాగ ఉన్నది కదా, కొద్దిగా ఇట్లా మీది కంటేనేమో ఇలా తిరుగుతుంది, మనం బొంగరం పెట్టకున్నా కూడా తిరుగుతుంది. అట్లా తిరగదు, బొంగరం ఉంటే బొంగరతోటే దీనికి బ్యాలెన్సింగ్. ఓకే, సో మూడింటిని కలిపి మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. రైట్, ఇప్పుడు బొంగరాన్ని దాని మీద నిలబెట్టి దీని మీద నిలబెట్టి చేయడం అనేటువంటిది మళ్ళీ మీరు నోట్తో పట్టుకోవడం అనేటువంటిది అది ఈజీ కాదు. అది ఎట్లా ప్రాక్టీస్ చేసింది? ఇది చిన్నప్పటి నుంచి బొంగరం చేస్తూ ఉంటే అది అలాగనే బొంగరం చూస్తే అది ఐటమ్ దీంతో అవుతుందా అలాగనే చేశాను. అంటే ఇది కూడా మీరు మీ బాబు దగ్గర నుంచి చూసి నేర్చుకున్నదేనా, మీరు సొంతంగా చేసిండ్రా? మా బాబు చేసింది, మా బాబు మా అంకల్ చేసింది, వాళ్ళు కూడా చేశారు. ఇట్లాంటి ఎన్ని నేర్చుకున్నారు మీరు వాళ్ళ దగ్గర? నా దగ్గర మొత్తం 8-9 ఐటమ్ నేర్చుకున్నాను. ఐటమ్లు అంటే తక్కువ, మరి దాన్ని చూసి దాన్ని డబల్ చేసి బ్యాలెన్స్ చేసింది. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 బాల్లను జగ్లింగ్ చేసి నేర్చుకుంటే మీరు దానికి ఇంకో 2 యాడ్ చేసి దాన్ని పెంచుకుంటారు. మీరే సొంతంగా ఏమన్నా క్రియేట్ చేసిన అంటే ఈ సాహసం ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని? ఇప్పుడు గిన్నిస్ రికార్డు కత్తులతో అయితే మీరు సొంతంగా చేసింది, ఒకటి అక్కడ నేర్చుకున్నారు, మిగిలినవన్నీ మీరు యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇట్లా కాకుండా మీరు ఏదన్నా సొంతంగా ఇట్లాంటి ప్రయోగం చేస్తే బాగుంటుంది అని అనుకున్న ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా సొంతంగా అంటే నోటులో చిన్న పూసలు నోట్లో వేసుకోవాలి, నోటితోటి దారంలో కూర్చోాలి, నోటితోటి చేతులు పట్టుకోకుండా దారం నోట్లో పెదులతోటి పట్టుకొని పనులతో లోపల నాలుకని ఒక్కొక్క పూస దారంలో కూడా చేస్తాను. అది ఇప్పుడు తేలేదు, నేను బొంబాయి తేలేదు. కానీ ఓకే, మీరు తేకపోయినా పర్వాలేదు, మీరు నమ్ముతున్నారు, ఎందుకంటే మీరు 22 కత్తుల్ని మింగిన వాళ్ళు, అది కూడా చేసి ఉంటారు. ఒకటి మనం చేతితో పట్టుకొని దారంలో పూసలు పెట్టడం అంటే చాలా కష్టం ఉంటుంది. అది మీరు నోటితో అంటే ఆ హోల్ చూడకుండా, ఆ రంధ్రం చూడకుండా మీరు ఎట్లా చేస్తారు? దారం నేను పండ్లతో పట్టేటప్పుడు దారం కలిగి ఉంటుంది అన్నట్టు, పండ్లని ఇలాగా అట్లా ఈ పూసని దింపాలంటే నాలుకతోటి దాన్ని బరాబర్ వేసి దాంట్లో వేసి మళ్ళీ పొయ్యిలతో పట్టుకొని మళ్ళీ పండ్లతోటి ఇసి పెట్టాలి, పూస కింద డైరెక్ట్ వస్తుంది. ఓకే, నిజంగా అంటే ఊహించుకుంటే ఒకసారి మీరు చెప్పినప్పుడు అది ఎట్లుంటది అని అనుకుంటే బాగుంది. అది కూడా పట్టుకొని వస్తే బాగుండేది. యాక్చువల్లీ మీరు ముందు చెప్పినా మేమన్నా తెప్పించి పెట్టేవాళ్ళు అనుకో. రైట్ సార్, ఎనీవే అంటే ఇక్కడి వరకు మీరు సాహసాలు చేసి చూపించినటువంటి వరకు ఇంకొకటి మనకి బ్యాలెన్స్ ఉంది. అది 19 కత్తులు నోట్లో పెట్టుకొని బ్యాలెన్సింగ్ చేస్తా అన్నారు. బట్ అది మీరు ఒకవేళ చేయగలిగితేనే అది కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత బాగుంటుంది అని అనుకుంటేనే చేద్దాం. కాకపోతే మీరు ఇంకా కొన్ని కామెడీ షో కూడా మాకు చూపిస్తా అన్నారు, కొన్ని ఐటమ్స్ అవి కూడా చేస్తా అని చెప్పారు. రైట్ అండి, కత్తుల కిషన్ గారు చేసినటువంటి విన్యాసాలన్నీ కూడా మనం చూసాం. ఇంకా కొన్ని విన్యాసాలు కూడా మిగిలి ఉన్నాయి. ఆయన
బాల్స్ తో జగ్లింగ్ చేయడం చూసాము మనము. దాదాపుగా ఒక్కొక్కటి 1/2 కిలో వెయిట్ ఉన్న కత్తులను కూడా 3 కత్తులను పట్టుకొని జగ్లింగ్ చేశారు. ఆ తర్వాత తనకి గిన్నీస్ బుక్ లో పేరు తెచ్చిపెట్టినటువంటి 22 కత్తులను మింగి సో వాటిని జస్ట్ ఇమ్మీడియట్ గా తీసేసి ఆ విన్యాసం ఎట్లుంటుందో మనకు చేసి చూపించారు. ఇంకొకటి బ్యాలెన్సింగ్ కూడా తను కొరియోగ్రాఫర్ అయిపోయారు టీ న్యూస్ స్టూడియోలో. బొంగరం బ్యాలెన్స్ చేసేటటువంటి విన్యాసాన్ని కూడా చేసి చూపించారు. ఇంకా చాలా ఉన్నాయి. సో ఆయన కామెడీ షోస్ కూడా చేస్తారు. కామెడీ షోస్ చేసి మనందరినీ నవ్విస్తారు. అయితే ఆ నవ్వులన్నీ చూసే ముందు మనం అందరం నవ్వుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు. తనలో ఉన్నటువంటి ఇంకొక కళ, తన స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తారు, తన కామెడీ షోస్ కూడా చేస్తాను అని తను చెప్పారు. ఇప్పుడు మన ముందు ఒక మంచి కామెడీ బిట్ కూడా వినిపించబోతున్నారు కిషన్ గారు. అయితే కిషన్ గారికి విషెస్ చెప్పాలనుకున్నా, కిషన్ గారితో మాట్లాడాలనుకున్నా మీరు టీ న్యూస్ కి కాల్ చేసి కిషన్ గారితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఇంకొకసారి ఆయనతో మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్దాం. కిషన్ గారు రైట్, ఇప్పుడు మాకు ఒక కామెడీ బిట్ వినిపిస్తారు. అంతకంటే ముందు అసలు మీరు కామెడీ ఇదంటేనో మీ బాబు దగ్గర నుంచి నేర్చుకున్నాను మీరు చెప్పారు. కామెడీ ఎట్లా నేర్చుకున్నారు? కామెడీ అంటే మనసుని వెరైటీలో చేస్తూ ఉంటే మీరేం మాట్లాడతారు, టాక్ ఆడే టైము వారు మాట్లాడేది అవాజు కొద్ది అంటే అలాగే మనం చేసుకుంటూ వస్తే అది వచ్చేస్తుంది ఎవరికైనా. అంటే ఒకటి మనం మిమిక్రీ అయితేనో ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా మీరు ఎట్లా మాట్లాడుతున్నారని చూసి కొద్దిగా అబ్జర్వ్ చేసి చేయగలుగుతారు. ఇప్పుడు అలాగని వారు కామెడీ అంటే మనుషులు చూసి ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం చేస్తారు, మనం ఇక్కడ షో ఆడుతున్నాం, షో ఆడితే ఎవరు ఏమంటారు దాన్ని బట్టి ఆ మనిషి మీద కామెడీ చేయాలి. ఓకే, సో దానికి కామెడీ అయిపోతుంది. అలాగని చిన్న పిల్లలు ఏడుస్తారు, వారు కుక్క పిల్ల కూడా మనిషిని కొడితే మనిషి లెక్కనే చిన్న పిల్ల ఎలా ఏడుస్తుందో కుక్క ఆవాజ్ అలాగే ఉంటుంది, ఆరు మనిషి ఆవాజ్ కూడా ఫరక్ ఉంటుంది. అదే అలాగనే ఒక తల్లి ఒక పిల్లకు పాలు ఇవ్వకపోతే ఏడుస్తుంది, వారు కుక్క పిల్లకు కూడా పాలు ఇవ్వకపోతే ఏడుస్తుంది. అయితే ఇద్దరు భార్య భర్తలు టెరెస్ మీద వేయరు, టెరెస్ మీద పోయి కేక్ బర్త్డే చేస్తారు, కేక్ కటాస్తారు. అంటే ఇద్దరికి ఆపస్లో జగడ అయింది, లొల్లి అయింది. లొల్లి అయితే నేను కేక్ కోయాలన్నా నువ్వు కోయాలన్నా కట్టి ఇద్దరు పట్టుకొని అటు ఇది చేసే వరకు కేక్ కట్టించింది, టెరెస్ మీదకి కింద పడిపోయింది. కింద పడే వరకు చిన్న కుక్క చూసింది, మెల్లగా అడిగిపోయింది. ఏడ్చే కుక్క కాదు, పెద్ద కుక్క ఉన్నది, చిన్న కుక్క అడ చూసింది, కేక్ కట్టించింది కదా చిన్న పిల్లగాని కేక్ కింద వరకు చిన్న కుక్కనే తినాలి, కేకు చిన్న కుక్కకి అందాలి. ఆ కుక్క అడిగి అందేసి కేక్ తింటాను, పెద్ద కుక్క ఏమో వెనకించాలి అవాదిస్తాను నాకు కూడా కావాలని. ఆ చిన్న కుక్క రెండు కుక్కలు